Hello all. Today recipe is mutton biryani. ముందుగా మటన్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మటన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మటన్లో స్మెల్ పోతుంది. ఇప్పుడు తగినంత పసుపు, 1 స్పూన్ పసుపు, ధనియా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, అంటే రుచికి సరిపడా. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే ఆ ఫుడ్ తినలేము. సో అందుకోసమని సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఎప్పుడు బిర్యానీ చేసినా, ఎనీ నాన్ వెజ్ కర్రీ అయినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా, కారం యాడ్ చేసుకుందాం. నేను ముందుగానే చెప్తున్నాను, రుచికి సరిపడా వేసుకోండి. అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. కారం అనేది మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ పౌడర్. అది పెప్పర్ పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, మ్యాండేటరీ కాదు. సో ఇప్పుడు ఈ మసాలా అంతా అన్ని పీసెస్కి అంటే విధంగా కలుపుకోవాలి. చూడండి, నీట్గా కలుపుకోవాలి. సో దీన్ని కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తే ఈ మసాలా అంతా ఈ పీస్లకి అంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మ్యారినేట్ చేసే టైం ఉంటే చేయండి, లేదంటే ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. సో చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది మసాలా అంతా పీసెస్కి ఎంత బాగా అంటుకుందో. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి క్యాప్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేద్దాం, ఎంత క్వాంటిటీ కావాలో అంత. సో మ్యారినేట్ చేసిన ఈ మటన్లో మనం పుదీనా ఆకులు వేసుకుందాం. పుదీనా ఆకులు వేసుకొని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టాలి. సో మనం బిర్యానీ అయితే ఎందులో వేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసి ఆయిల్ పోస్తున్నాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, మసాలా దినుసులు కొన్ని వేసుకోవాలి. మెయిన్గా అయితే బిర్యానీ ఆకు కంపల్సరీ, ఇంకా మిగతావి మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా వేసాం కాబట్టి అంత మ్యాండేటరీ ఏం కాదు. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగేదాకా చూడాలి. ఇందులోనే పుదీనా ఆకులు వేసుకోవాలి. సో లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్లో పసుపు వేసాం కాబట్టి ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు వేసుకోవాలి. సో చూడండి, ఆనియన్స్ అనేవి బాగా వేగాయి. వేగిన తర్వాత కొంచెం ఈ ఆనియన్స్ అన్నీ సైడ్కి తీసుకొని ఇలా ఆయిల్ అనేది కిందకు వచ్చేలాగా చూసుకోవాలి.
ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులో వేసి మ్యారినేట్ అయిన మటన్ని నీట్గా కలుపుకోవాలి. చూడండి ఏ విధంగా కలుపుతున్నానో ప్రాసెస్. ఈ ఆయిల్ అంతా మటన్ పీసెస్లోకి వెళ్ళిపోతుంది. సో మ్యారినేషన్ అనేది ఎంత ఎక్కువ టైం చేస్తే బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది. సో టైం లేకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకోవాలి. కొద్దిసేపు వాటర్ వేయకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనివ్వాలి. వావ్! సో ఈ మటన్ పీసెస్ ఈజీగా ఉడకడానికి నేను మామిడి ఆకులు వేశాను. ఈ మామిడి ఆకులు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని దానికి క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఫుల్ పెట్టి పీసెస్ అనేవి ఉడికేలాగా ఒక 10 minutes ఉడకనివ్వాలి. చూడండి, సో పీసెస్ అనేవి నీట్గా ఉడికిపోతున్నాయి. సైడ్కి మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ని పెట్టేద్దాం. పీసెస్ ఉడికేలోపు ఇందులో కొంచెం ఆయిల్, షాయి జీరా అండ్ బిర్యానీ ఆకు వేసేసి ఈ వాటర్ మరిగేంత వరకు చూసుకుందాం. చూడండి, వాటర్ మరుగుతుంది. ఇటు సైడ్ పీసెస్ కూడా ఉడికిపోయాయి. సో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం పెరుగు, కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ యాడ్ చేసుకుందాం. సో రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అనేది ఒక 70% ఉడికితే సరిపోతుందండి. సో ఇందులో కొత్తిమీర చుంచి వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర. సో చేత్తో తురిమితేనే కొత్తిమీర అనేది దాని ఫ్లేవర్ అనేది పోకుండా టేస్టీగా వస్తుంది. ఇందులో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం ఒక లేయర్ లాగా. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గీ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది పొడి బారకుండా ఉండడానికి గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూద్దాం ఇప్పుడు మూత తీసేసి. వావ్, యమ్మీ యమ్మీ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. వావ్, పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.